మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికి వందనాలు. దేవునికి స్తోత్రాలు. అత్యున్నతుడు, ఆశ్చర్యకరుడు, గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడు మనలందరినీ ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. ఆ దేవాది దేవుడు ఈ నూతన దినములో మనలందరినీ ప్రేమించి మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 18వ వచనం. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్యము సదాకాలము నిలుచును. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు రక్షింపబడిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ దినాన మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవునికి మహిమ. దేవుడు అంటారు, నా స్వాస్యమును నేను గుర్తించుచున్నాను. మన స్వాస్యమును గుర్తించే గొప్ప దేవుడు ఆయన. మన నిర్దోషత్వమును గుర్తించే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. చాలా మంది అనుకుంటారు, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, నేను అందరి చేత నేను చెయ్యని తప్పుకు నిందల పాలైపోతున్నాను, నేను చెయ్యని నేరానికి నేను గురైపోతున్నాను, అందరి చేత మాట్లాడాల్సి వస్తుంది, దేవుడు నా నిర్దోషత్వాన్ని పట్టించుకుంటలేదేమో అని రకరకాలుగా ఆలోచించుకుంటారు. దేవుని యందు ప్రియమైన వారలారా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నీ నిర్దోషత్వమును గుర్తించి ఉన్నాడు. తప్పక నీకు గొప్ప పేరును, మంచి ఖ్యాతిని ఆయన నీకు అనుగ్రహిస్తారు. యోసేపు గురించి మనందరికీ తెలుసు కదా. పోతీఫరు ఇంట్లో యోసేపు ఉన్నప్పుడు పోతీఫరు భార్య పాపానికి ప్రేరేపించింది, చాలా విసిగించింది యోసేపును. ఆఖరికి తన వస్త్రాన్ని విడిచి బయటికి పారిపోయాడని అందరి ముందు తన పాపాన్ని కప్పిపుచ్చుకుని యోసేపు మీద నేరాన్ని మోపింది. పాపానికి ప్రేరేపించిన ఆవిడ సంతోషంగా ఉంది, పాపానికి ప్రేరేపించిన ఆవిడ శిక్షను తప్పించుకుంది. ఏ పాపము చేయని నిర్దోషి అయిన యోసేపు చెరసాల పాలైపోయాడు. కానీ దైవజనాంగమా, ఒక్క మాట, పోతీఫరు భార్య మరి చరిత్ర లేకుండా పోయింది. యోసేపుకు అక్కడి నుంచే చరిత్ర ప్రారంభమైంది. నువ్వు ఎక్కడైతే నీ నిర్దోషత్వం పోయింది, నేను నిందల పాలైపోతున్నాను, నన్ను రకరకాలుగా ఆడుకుంటున్నారు, నా పరువు పోయింది, నేను ఈ పని చెయ్యలేదు అని వాపోతున్నావో, నీ ఆశీర్వాదానికి తొలిమెట్టు అదే. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ నిర్దోషత్వాన్ని దేవుడే గుర్తించాడు. ఆ తరువాత ఫరో ఇంటికి తండ్రి అయ్యాడు యోసేపు. అదే దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తారు. అంతేకాదు, వారి స్వాస్యము నిత్యము నిలుచును. పోతీఫరు భార్య ఏమైపోయిందో తెలియదు కానీ నిర్దోషత్వాన్ని కాపాడుకున్న యోసేపు నిత్యము నిలబడ్డాడు. నీ స్వాస్యము, ఆ స్వాస్యం అనే మాట హీబ్రూలో నకాలా. నకాలా అంటే నీ యొక్క ఆస్తి, నీ యొక్క పేరు ప్రఖ్యాతులు, నీ దీవెన, నీ ఆశీర్వాదం నిత్యము నిలుస్తాయి. చాలా మంది పోగొట్టుకున్న ఆస్తిని మరలా తిరిగి తెచ్చుకోలేరు. నిందల పాలైన వారు వారి యొక్క భాగ్యాన్ని మరలా తిరిగి పొందుకోలేరు. కానీ నీ నిర్దోషత్వాన్ని గుర్తించిన దేవుడు ఉన్నాడే, నీ స్వాస్యము, నీ నకాల, నీ ఆశీర్వాదం, నీ పేరు ప్రఖ్యాతులు నిత్యము నిలిచేటట్లుగా చేస్తాడు. ఆయన నీ ప్రార్థనను గుర్తించాడు, ఆయన నీ సహనాన్ని గుర్తించాడు, ఆయన నీ ఓర్పును గుర్తించాడు, ఆయన నీ మంచితనాన్ని గుర్తించాడు. అంతేకాదు, దానికి తగ్గట్టుగా నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను చేశాడు. నువ్వు వారి దగ్గర ప్రార్థన చేస్తే నీ స్వాస్యం, నీ ప్రార్థన ఫలం అది నిత్యము నిలిచే ఉంటుంది. నువ్వు సంపాదించుకున్నది నీ పిల్లల పిల్లల వరకు నిలిచే ఉంటుంది. దేవుడు నీ నిర్దోషత్వాన్ని గుర్తించాడమ్మా. దేవుడు నీ నిర్దోషత్వాన్ని గుర్తించాడన్నా. ఎందుకు భయపడ్డావు? ఎందుకు నువ్వు అనవసరంగా దిగులు చెందటం? దేవుడు చెప్తున్నాడు కదా, నేను నిర్దోషత్వాన్ని గుర్తించాను. నీ స్వాస్యం నిత్యము నిలుస్తుంది. ధైర్యంగా ఉండు.
ఈ దినమంతట్లో ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. దేవుని నామాన్ని మహిమపరచు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. దేవ, అనవసరంగా నిందల పాలైన, అనవసరంగా తండ్రి బాధపడుతున్న, దిగులు పడుతున్న వీరందరినీ ఒక్కసారి కరుణించు ప్రభువా. వారి నిర్దోషత్వాన్ని నువ్వు గుర్తించి వారి స్వాస్యము యేసు నామమున నిత్యము నిలుచునుగాక. ఈ వాగ్దానము వారు స్వతంత్రించుకొని నిన్ను మహిమపరచుదురుగాక. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొనమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.